సింగరేణి టీం ముందుకెళ్తుంది. కాస్త రన్ రేటు తగ్గినట్టుగా అనిపిస్తుంది. సింగరేణి 4 మాత్రమే. ఒక్క నిమిషం మన వరల్డ్ కప్ ఆ 14 కోట్లు అయితే మనకి 20 కోట్లు ఉంది కప్కి. సో దాట్ హ్యాస్ బీన్ పాపులారిటీ. సో క్రికెట్ అనేది బౌండ్ ఎవ్రీథింగ్. సో మీతో బౌండింగ్ ఉండే. నేను ఇక్కడ క్రికెట్ ఆడుకొని నాకు ఒక సంవత్సరం క్రితం ఈ గ్రౌండ్కి అప్పుడు నాకు సారే తెలవకపోవచ్చేమో కానీ నాకు సారే తెలుసు. చిన్న కుర్రోడు 19 years బాయ్ ముఖేష్ అని కుర్రోడు ఉండే. ఎప్పుడు ఆయన హాకీ సామాన్ ఆయన ముఖేష్ అని మీకు తెలుసా? ఫుట్బాల్ ప్లేయర్, హాకీ ప్లేయర్ కూడా గోదావరి ఆయన స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చి సారే అందించారు. రాయమల్ అని ఉండే ఇంకోతను లాంగ్ 41 years బ్యాక్ 41 years రాజమాలి. సో వాళ్ళు ఉండే. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఆడిటోరు క్రికెట్ హాకీ ఇదంతా. అప్పుడు అనిపించినారు దీంట్లో లైటింగ్ లేకుండే, గ్రౌండ్ లేకుండే. సో నేను మళ్ళీ ఇక్కడ వచ్చే వరకు సేమ్ పొజిషన్ ఉండే, ఎక్సెప్ట్ ఆ చిన్న రూమ్ తప్ప. సో JK5లో కూడా నేను పొద్దున 4 గంటలు ఇక్కడ పొద్దున మీటింగ్ ఉన్నప్పుడు రన్నింగ్ చేస్తుంది. అప్పుడు లైటింగ్ లేకుండే, ప్రాక్టీస్ చేస్తుంది. సో అప్పుడు అనుకుని మళ్ళీ ఇప్పుడు వచ్చిన. సో ఏదో ఒకటి చేద్దామని చేయాలి, గ్రౌండ్ మంచి చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నా. ఈ టైంలో కొన్ని ఇబ్బంది కారణాలతో డిలే ఇంకా చేస్తాం. ఇది ఇంకా మంచి చేద్దాం. JK5 గ్రౌండ్లో కూడా ఒక పార్క్, అక్కడ బాత్రూమ్స్, తర్వాత ఫెన్సింగ్స్, దాని ఒక ఫెడ్ లైట్ సిస్టమ్ కూడా చేయడం జరిగింది. ఎస్పెషల్లీ మనకి లైటింగ్ సిస్టమ్ అనేది క్రికెట్లో మధ్య లైటింగ్ ఉండాలి, ఎక్కువ ఉండాలి, తర్వాత బయట ఎక్కువ ఉండాలి, తర్వాత ఇంకా బయట ఉండాలి. సో ఆ సిస్టంలో ఆ యాంగిల్ లైట్స్ కూడా తెప్పించడం జరిగింది. బయట ఉన్న లైట్స్ కరెక్ట్గా ఇక్కడ లైటింగ్ తక్కువగా పిచ్కి ఉన్న లైటింగ్ ఎక్కువ ఉండాలని అట్లాంటి లైట్స్ కూడా తయారు చేయడం జరిగింది. సో మీరు మనం ఇది యాజమాన్యం తరపు వారికి మా ప్రెస్ తరఫున ప్రత్యేక అర్థం తెలుపుతున్నాం. కాబట్టి మాకొక షూస్ కానీ డ్రెస్ మెటీరియల్ కానీ సింగరేణి యాజమాన్యం వాళ్ళు మాకు అందిస్తే మా టీంకి మేము ఇంకా ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలుస్తాం. వాస్తవంగా ఇంకా క్రికెట్ మ్యాచ్ జరిగించే క్రమంలో మేము ఇస్తారనుకున్నాం, అంటే ఇస్తారని మాకు నమ్మకం ఉంది. నెక్స్ట్ దాన్ని షూలు డ్రెస్ కొద్దిగా అంటే సింగరేణి ఆధ్వర్యంలో మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది ఎక్కడ సింగరేణి చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంతో లిఖించదగిన విషయం కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని నా విన్నపాన్ని అందిస్తారని కోరుతూ ఆధ్వర్యంలో సింగరేణి వారికి పరస్పర సంబంధాలు ఉండేందుకు, స్నేహపూర్త వాతావరణం నెలకొల్పేందుకు, ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు, క్రీడా పోటీలు నిర్వహించినందుకు ఏరియా GM గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా సింగరేణి క్లబ్, సింగరేణి టీంకి, ప్రెస్ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఎందుకంటే వారు కూడా ప్రెస్ తోటి 24 గంటల్లో ఒక 12 గంటలు 13 గంటల దాకా వారు అర్ధరాత్రి అపరాత్రి ఏ న్యూస్ వచ్చినా వెళ్ళి ఆ న్యూస్ని తీసుకొని వచ్చి తెల్లారపాటికల్లా ఆ న్యూస్ని ప్రజల ముందు పత్రికల ద్వారా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పెట్టడంలో వారు కొంత ప్రజలకు గురవుతారు. కానీ వాళ్ళ గేమ్ ఆడటం అంటే వారు కూడా ఆరోగ్యం ఉన్నప్పుడు ఇది జరిగింది. వారు ముందుకు రావటం, దానికి మన జనరల్ మేనేజర్ గారు ఆహ్వానించడం, ఈ మ్యాచ్ పెట్టడం నిజంగా చాలా సంతోషించవలసిన విషయం. ఇకపోతే ఇల్లందులో పనిచేసినటువంటి జనరల్ మేనేజర్ అందరూ కూడా ఇప్పుడు దాకా కొంతమంది ఉత్పాదకతలో భాగస్వాములు అయ్యారు. కానీ ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలకి చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. కానీ వాళ్ళ జనరల్ మేనేజర్ గారు రాగానే గ్రౌండ్ని పరిశీలన చేసి ఇక్కడ 24 గ్రౌండ్స్ చూసి అందులో సిఆర్ క్లబ్లో కూడా సిఆర్ క్లబ్ చూసినప్పుడు క్లబ్ అంతా చీకటిగా ఉంది. ముఖ్యంగా నాకు ఈ గ్రౌండ్కి నాకు చాలా అభినవ సంబంధం ఉంది. నేను అపాయింట్మెంట్ అయిన దగ్గర నుంచి నేను చాలా 25 సంవత్సరాలు స్పోర్ట్స్ కోఆర్డినేటర్గా నేను పనిచేశాను. సింగరేణిలో ఇక్కడ ఇల్లందులో అనేకమైనటువంటి టోర్నమెంట్స్, ఆ రోజు రీజనల్ మీట్ నేను ఏర్పాటు చేస్తే మన జనరల్ మేనేజర్ గారు కూడా క్రికెట్ ఆడి
ఆల్ ఇండియా కోల్ బిడ్స్ కూడా పోయినటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ టోటల్ కోల్ ఇండియా కబడ్డీ మ్యాచ్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆనాడు ఎన్బికే మూర్తి గారు వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ఎల్లందులో ఉన్నటువంటి పబ్లిక్ మొత్తం అసలు ఈ గ్రౌండ్ కూడా సరిపోయినటువంటి పరిస్థితుల్లో బ్రహ్మాండంగా ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నడిపించాం. దాంతోపాటు రీజనల్ మీట్స్, కోల్ ఇండియా ఇవన్నీ కూడా మన సింగరేణి ప్రధానమైనటువంటి సింగరేణి పుట్టిన దగ్గర నుంచి నాకు తెలిసినంత వరకు అసలు ఏ రోజు కూడా స్పోర్ట్స్ అనేది లేకుండా, స్పోర్ట్స్ పార్టిసిపేషన్ లేకుండా ఏ కార్మికులు కూడా ఎలాంటి అవకాశాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా సింగరేణి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటెషన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కార్మికులు ఏంటంటే శారీరకంగా వాళ్ళు కష్టపడినా, మైండ్ ఉన్నా, ప్రొడక్షన్ చేసినా, మనం ఉన్నటువంటి మైండ్స్లో కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆహ్లాదకరమైనటువంటి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం కోసం అదేవిధంగా సింగరేణి యాజమాన్యం ఎంత ఖర్చు అయినప్పుడు కూడా వాళ్ళ కార్యక్రమాన్ని ఇంతవరకు కొనసాగిస్తూ ఉన్నారు. దాంట్లో కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి మనకి. రమేష్ గారు క్యాచ్ అయ్యే అవకాశం ఉంది. క్యాచ్ అవుట్. బాగా ఆటలు ఆడుతుంది చూస్తాను. బాల్ ఇస్ కంటిన్యూ. ఒక రన్ ఓవర్ 7 ఓవర్స్ మరొక 4 సింగిల్ రన్. That one. So this is ground signal. Ground signal. Good shot. Good fielding. Oh, man, that's four. Bowling, good bowling. Kannan, Raisanna, welcome to studio, and Nandu garu, welcome to 24. Good bowling, Jayanti garu. One run. 4. Good score. Good bowling. 4 runs. Good Raju garu, good fielding. కిషోర్ గారు మళ్ళీ ఇది కూడా డాట్ బాల్. కిషోర్ గారిని ఆయన కూడా ఆయన కొట్టలేకపోతున్నారు. లాస్ట్ బాల్ కంప్లీట్. మీరు బాల్ కిషోర్ బ్యాట్స్మెన్. డాట్ బాల్. 4 runs. 4 runs. 4. మన సారయ్య గారిని మాట్లాడేది ఒక్క నిమిషం తర్వాత. ఈరోజు ముందు వరుసలో గవర్నమెంట్ వెళ్తూ దానికి ముఖ్యంగా బట్టి విక్రమార్క గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఒక చిన్న క్రైసిస్ తోటి మనకి టోల్ ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది. అది కూడా యూనియన్ నాయకులుగా మా శాఖ యూనియన్ నాయకులతోటి మేము కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి
అలాగే శ్రీ బి నరేష్ గారికి, అలాగే శ్రీ పాషా గారికి, మీ అసోసియేషన్ గారు క్లియర్ అన్నాం. ప్రెస్ క్లబ్ అయితే గెలవాలని ఆడింది, అంటే ఏజ్ ఉన్నా గెలవాలని ఆడింది. కానీ వీళ్ళది ఫిట్నెస్ ఉండి చిన్న కుర్రోళ్ళు కాబట్టి గెలిచినట్టు ఉండరని ఆ స్పిరిట్ అనేది నాకు అక్కడ కనిపించింది. సో ఓడిపోయిన ద్వారా కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. ఫెయిల్యూర్స్ ఆఫ్ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్. నేను వాస్తవంగా ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, నేను 10th క్లాస్ ఫెయిల్ అయినా. నేను 10th క్లాస్ నా హార్డ్ వర్క్, నా ప్రిజర్వెన్సే నేను ఫస్ట్ అటెంప్ట్లో ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను. ఇప్పుడు కూడా రెగ్యులేషన్ కూడా చూడకుండా గట్టిగా చూడకుండా చెప్పేస్తాను కొత్త రెగ్యులేషన్. అంటే ఆ హార్డ్ వర్క్ అట్లా వచ్చింది. సో ఏ వ్యక్తి అయినా కష్టపడి పైకి వస్తే మీరు ఎవరైనా పైకి వస్తారు. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూసి నేను ఇక్కడ స్పీచ్ చేయడం వల్ల చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆత్మీయ సమ్మెలు అనేది మనకు ఇట్లాంటి ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి నేను కొన్ని సమాధానం చెప్పలేకపోతున్నా. డెఫినెట్లీ ఈ కాన్స్టిట్యున్సీలో ఇంకా ఉంది కాబట్టి నేను మీకు 2 రోజులు అయిన తర్వాత మీకు ఆ సమాధానం చెప్తాను. డెఫినెట్లీ ఎవరికి రికార్డ్ చేయకండి నేను చెప్పింది, బికాస్ ఇట్ ఈస్ అడిగింది కాబట్టి ఈ 2 రోజుల ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మీకు డెఫినెట్గా ఫ్యూచర్గా మీకు సమాధానం నేను చెప్తాను. డెఫినెట్లీ మనం ఇంకా ఇట్లాంటి చేసిన జిఎం గారికి, యూనియన్ ప్రతినిధులకు, ట్రస్ట్ క్లబ్ అధ్యక్షులకు, దగ్గరపల్లి ఎల్లందు మీడియా మిత్రులందరూ కూడా శుభ మధ్యాహ్నం. మనం మార్నింగ్ మీరు ట్రస్ట్ క్లబ్ సింగరేణి అధికారుల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్కి ట్రస్ట్ క్లబ్ వాళ్ళు పక్కా వ్యూహంతో వచ్చిండ్రు. కాకపోతే కొద్దిగా మిస్ అయింది. ఒక దశలో వీళ్ళు గెలుస్తారనుకున్నాం, ఎందుకంటే మా ఆఫీసర్స్ కొద్దిగా లైట్ తీసుకున్నారు. చాలా బాగా ఆడింది ఆట తీరు, మీరు కనపరిచిన కమిట్మెంట్, మీరు గెలుద్దామని వచ్చిందో ఆల్మోస్ట్ గెలిచినట్టు లెక్క. సో నెక్స్ట్ టైం అయినా 100% గెలుస్తారని నమ్మకం ఉంది. సో ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని కంపెనీ ఆహ్వానించి వచ్చినందుకు మీ అందరూ కూడా మీ సపోర్టు, మీ సహకారం కంపెనీకి ఎంతో అవసరం. ఆ దిశగా మీరు ఫ్యూచర్లో కూడా కంపెనీకి సహకారం అందిస్తారని, అదేవిధంగా కంపెనీ కూడా మీకు సహకరిస్తుందని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన యూనియన్ నాయకులు, తోటి ప్రెస్ మిత్రులు, ఇక్కడ హాజరైనటువంటి ఆ ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారము. ఇది ప్రతి సంవత్సరం కూడా మన ఈ ఆత్మీయ సమ్మేళనం విలేకరులు మరియు సింగరేణి అధికారుల మధ్య స్నేహపూర్వక వాతావరణం సృష్టించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషకరం. సార్, మా టేకలపల్లి గతంలో మా మల్లయ్య గారికి తెలుసు, గతంలో ప్రతి నెల కూడా ఈ ప్రొడక్షన్ వివరాలన్నీ కూడా తెలియజేసి మాకు అక్కడ ప్రెస్ మీట్ పెట్టేవారు ప్రత్యేకంగా. గతంలో జరిగేవి సార్, మేము ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నాము. కొంచెం మమ్మల్ని కూడా గుర్తించండి. మన సింగరేణిలో ఇల్లంది ఏరియాలో కేఓసి ఎంత ప్రాధాన్యం ఉందో మీకు తెలుసు. కాబట్టి మా కేఓసి విలేకరులని, మా టేకలపల్లి మండల విలేకరులని కూడా ఒకసారి గుర్తించి అక్కడ కూడా ప్రతి నెల ఈ ప్రొడక్షన్ వివరాలు తెలియజేస్తూ మా అక్కడ ప్రెస్ మీట్ పెట్టాలని మా టేకలపల్లి ప్రెస్ క్లబ్ నుంచి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అదేవిధంగా మా ప్రెస్ క్లబ్ నుంచి ఒక చిన్న వినపం సార్. పాతగా ఉన్నటువంటి కోటాస్ నందు విలేకరులకు, అత్యధికంగా విలేకరులకు విధంగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన. ఇక్కడ మాట్లాడేది తెలియదు. కానీ ఇంకోటి ఏంటంటే ప్రింట్ మీడియా వాళ్ళకి ఎప్పుడు యాడ్స్ ఇస్తున్నారు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని మేము పట్టించుకోవట్లేము, మేము కూడా కవర్ చేస్తున్నాం. సో ఇది కూడా ఆలోచించి మా ఆలోచనలు మీరు తీసుకొని పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ రిపోర్టర్లకు ముఖ్యంగా నారాయణ చెప్పినట్టు ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి. అలాగే మా కొంతమంది మిత్రులు దూర ప్రాంతాల నుంచి ఇక్కడ స్థానికులు చాలా మంది ఉన్నారు. వారికి మన ఖాళీ ఉన్నటువంటి సింగరేణి క్వార్టర్స్ కూడా ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నాము. అందులో మాకు ఏమన్నా వీలుంటే చూడమని కూడా అడుగుతున్నాం. చాలామంది కూడా చాలాసార్లు అడిగాను. దాని మీద దృష్టి సారించవలసిందిగా కోరుకుంటూ సెలవు.